వెల్కమ్ బ్యాక్ టు జో హవా బ్లాగ్స్. ఈరోజైతే నేను మీషోలో ప్రోడక్ట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కదా, అవి ఇప్పుడు నేనైతే అన్బాక్సింగ్ చేయబోతున్నా. అక్క చూడు, ఇక నేను ఎన్ని ఐటమ్స్ చేసుకున్నాను. అదే మా వనిత మీషో దుకాణం పెట్టింది. ఇప్పుడు ఏమేమి ఆర్డర్ చేసిందో మీకైతే ఒక్కొక్కటి అన్బాక్స్ చేసి చూపిస్తుంది. నేను ఏం చేసిన అనుకుంటున్నావు అక్క? ఏమోనే, కొన్ని ఓపెన్ చేసింది, కొన్ని చేయలే కదా. లేదు, నేను చెయ్యలే, అవి వచ్చుడే అట్లా వచ్చినాయి. అవునా? ఇది ఒక్కటి చేసిన, ఎందుకంటే మళ్ళీ ఇది చాలా రోజులు అవుతుంది. మళ్ళీ అన్బాక్సింగ్ చేయడం లేట్ అయిందంటే రిటర్న్ ఆప్షన్ ఉండదు కదా అని చెప్పేసి. అయితే అదే ఫస్ట్ యూపీ ఏంటిది? అది ఇదే చూపిస్తా. ఏంటిది అనుకుంటున్నా చెప్పు. నాకేం తెలుసే, నేను చూడలే. అర్థమైంది ఇప్పుడు. ఇది ఏంటిది అంటే, మనం అప్పుడప్పుడు ఊరికి వెళ్తాం కదా, ఒక 10 days అట్లా పండుగలకి దానికి దీనికి. మనం ఊరికి వెళ్ళేటప్పుడు విండోస్ డోర్స్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాం. మళ్ళీ ఊరికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు అవన్నీ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇంట్లో, అన్నీ క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి. అప్పుడు మనం దీన్ని యూజ్ చేసి ఇంట్లో మంచి స్మెల్ తీసుకురావచ్చు అన్నట్టు. ఒకటైతే బుక్ చేసిన, చూద్దాం ఎట్లుంటుంది దీని పనితనం అని. ఇట్లా ఈ క్యాండిల్ ఇలా పెట్టి, అదేం ప్లాస్టికా లేకుంటే పింగానే? పింగాని. పింగాని, ఓకే. ఇలా 2 ఫ్లేవర్స్ వస్తాయి. ఇవి సీరమ్స్ లాగానా? సిరం. ఇప్పుడు దీన్ని ముట్టించిన తర్వాత ఈ సిరం అనేది దీనిపైన వేయాలి. ఈ హీట్కు ఇది మంచి స్మెల్ను రూమ్ అంతా వెదజల్లుతుంది అన్నట్టు. ఏవి అవి చూపి ఒకసారి. 2 ఐటమ్స్, 2 ఫ్లేవర్స్ అన్నట్టు. అరోమా ఆయిల్ ఫ్లేవర్స్, ఒకటి ఇంగ్లీష్ లావెండర్ ఫ్లేవర్స్. చూద్దాం, ఇది వాడేటప్పుడు కూడా మీకు వీడియో పెడతాను, ఇది ఎలా వాడాలో ఏంటి అని. ఒక ఐటమ్ వచ్చేసి ఇది 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 ఏంటి అంటే అండర్ 200 బిలో ఐటమ్స్ అన్నట్టు. దీనికి ఎంత పడిందంటే, దీని రేటు నాకు గుర్తులేదు. స్క్రీన్ పైన దీని రేటు, అంటే వీటన్నిటి రేటు దేనికి ఎంత రేటో ఆ స్క్రీన్ పైన పెడతాను, చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్, ఇది గెజ్జె. ఇదైతే ఓపెన్ కూడా చేయలే, ఇంకా బాగా వైరల్ అవుతుంది. తక్కువ ఐటమ్సే, అంటే మనీ తక్కువ, ఎక్కువ మంది చాలా మంది వేసుకుంటారు అని చెప్పేసి అయితే చేసుకున్నా. ఇది ఎట్లా వచ్చిందో కూడా ఇంకా నాకు తెలియదు. ఇది నేనేం ఓపెన్ చేయలేదు, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. నువ్వేమనుకుంటున్నావు అక్క? గెజ్జి అదేదో మెత్త మెత్తగా ఉంది అంతే, తాకి చూసిన నాకు అర్థం కాదు. స్టీల్ పీస్ తోటి గిన్నెలు అమ్ముకుంటే మనం తిన్న ఆహారం అంతా లిరుక్కుపోయి అట్లా ఫంగస్ లాగా తయారవుతుంది కదా. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు కొత్త ఐటమ్స్ వచ్చినాయి అన్నట్టు, ఇట్లా కర్చీఫుల్ లాగా. అవును, ఇది నేను చూసా కానీ గిన్నెలు తోముకొని మళ్ళీ పిండేసి ఆరేసుకోవచ్చు అన్నట్టు. అవును, మంచిగా ఉంది. ఎన్ని వచ్చినాయి? ఇలా ఐటమ్స్ ఎన్ని వచ్చినాయి అంటే 10 వచ్చినాయి. 10 ఐటమ్స్. బెస్ట్ ఇది. నాకు ఎందుకో మంచి అనిపించింది, ఒకసారి వాడి చూద్దాంలే అనిపించి ఇది ఒకటి చేసిన. నైస్, అన్ని మంచిగా యూజ్ అయ్యేటే తీసుకున్నట్టున్నావు ఈసారి. ఇంకొకటి, ఇది ఎన్నిసార్లు గొడవ పెట్టినా ఆగుతలేదు కానీ ఇది ఒకసారి ట్రై చేద్దాం అనేది తీసుకున్నా, తక్కువ ఉన్నది కదా అని. దీన్ని మనం ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బ్రష్లో యూజ్ చేద్దామని అయితే తీసుకున్నా. ఇది ఆల్రెడీ మీకు కనిపిస్తుంది వీడియోలో. ఇది ఒకటి కనిపించింది నాకు కూడా. ప్యాకింగ్ ఇట్లనే వచ్చింది, బాక్స్ అది ఏం రాలేదు. దీని రేట్ అయితే నాకు తెలిసి 97 రూపీస్ ఏమో. జస్ట్ ఇది వాల్కు స్టిక్ చేసుకోవాలని. పెంగ్విన్ అన్నట్టు. బాగుంది ఇది. ఇది వెనకాల ఒకటి డబల్ టైప్ వేసుకోవాలి, లేదు అంటే హ్యాంగర్ ఉంటే దానికైనా ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు. ముందుకు చూపివా? ఇది ఇదేదో బాగుందని చేసుకుంటాం. ఇది ఇంకా బ్రష్లకి కాకుండా మనం దువ్వెన్లు పెట్టుకోవడానికి, స్పూన్స్కైనా దువ్వెన్లకైనా పక్కకి మిర్రర్ పక్కకి పెట్టుకుంటే మంచి దువ్వెన్లు కూడా వేసుకోవచ్చు. ఇవి ఎట్లా యూజ్ చేస్తున్నా కూడా ఇవి వీడియో చేసి మీకు చూపిస్తా, షార్ట్ వీడియోస్. నెక్స్ట్ థర్డ్ ఐటమ్ వచ్చేసి ఇది. ఇప్పుడు 4th ఐటమ్, ఈ పెద్ద బాక్స్. ఇది ఓపెన్ చేయి. ఇది ఏంటిది అనుకుంటున్నావు అక్క? ఒకటే నాకు ఇచ్చేస్తలో చెప్పు.
నేను వచ్చిన వెంటనే పెట్టింది అంతే. నేను కనీసం ఆ బాక్స్ ఓపెన్ ఉందని కూడా నేను చూడలేదు. ఇది కొంచెం ఓపెన్ ఉంది కానీ నువ్వు ఓపెన్ చేసి నేను ఓపెన్ చేసి చూడలే కదా. ఇది ఏం లేదు, బాత్రూంలో యూజ్ అయ్యేది. ఏంటిది? మా వాల్ మొత్తం టైల్స్ అన్నట్టు క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒకటైతే ఇట్లా పొడవు ఉంటే వాల్స్ క్లీన్ చేసుకోవచ్చు కదా అని బ్రష్. బాగుంది ఇది కూడా. ఇగో ఫిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఏంటంటే ఇట్లా వాల్స్ ఉంటాయి కదా, ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు అన్నట్టు బాత్రూమ్. ఇది వెట్టుది. ఇది కూడా మంచిగా ఉంది కదా, గట్టిగా స్ట్రాంగ్ ఉన్నాయి మంచిగా. ఫోర్త్ ఐటమ్ ఇది. ఇప్పుడు ఫిఫ్త్ ఐటమ్ ఇదేంటిది? ఇది ఓపెన్ చేయలేదు. ఇది చెప్పే. 2 in 1 లాగా యూజ్ చేయొచ్చు కదా ఇది. సింక్ కాడ మంచిగా నీట్గా ఉంటుంది అన్నట్టు. చాలా మంది తీసుకుంటున్నారు, బాగా వైరల్ అవుతున్నాయి కదా. నేనేమో జస్ట్ ఓన్లీ సోప్ లిక్విడ్ వేసుకోవడానికి తీసుకున్నా. ఇది లిక్విడ్ వేయడానికి దానికి లోపల లిక్విడ్ లోపల హ్యాండ్ వాష్. లేదు మాకు లిక్విడ్ లేదు అంటే మనం ఇంట్లో సోప్ పెట్టుకొనైనా కానీ తోముకోవచ్చు. 2 విధాలుగా యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నేనైతే తీసుకున్నా. నైస్. ఇట్లాంటిది తీసుకుంటే మంచిగా నీట్గా ఉంటుంది సింక్ దగ్గర కూడా. అదే 5th ఐటమ్. ఇప్పుడు లాస్ట్ ఐటమ్ ఇది చెప్పక్క. ఇది అస్సలు తెలియదు. చెప్పగలుగుతా. దాని మీద పేరు కూడా లేదు నాకు. చెప్పుదామని కూడా ఉన్నది అక్క. నాకుందా? నీ ఇష్టం, చెప్పమంటే చెప్తలేవు మరి. నీకు కూడా ఉన్నది. నీకు ఇట్లా రాలేదు ప్యాకింగ్? నువ్వు కూడా మీషోలో వేసుకున్నావు. అవును. చేస్తున్నా గజ్జేవా చెయ్యొచ్చు, కొంచెం ట్రై. మన ఇంట్లో కూడా బోలెడ్ ఐటమ్స్ మీషో ఉన్నాయి. ఇది అన్న ఏంట్లో చెప్పాలి చెప్పు. హ్యాండ్ వాష్ వాష్రూమ్ లో పెట్టుకునేది కనిపించింది ఇప్పుడు నాకు. అయితే నాకు బాక్సింగ్ ఇట్లా రాలేదే. మళ్ళీ వచ్చిన వెంటనే మిన్నవ టకటకు ఓపెన్ చేసింది. నేను అందుకే దీన్ని ఛానల్లో పెట్టలే. వావ్, నాది వైట్ కలర్. దీనికి ఇట్లా మేకులు ఉల్టా. ఇందులో లిక్విడ్ పోసి చూపిస్తా. ఇందులో లిక్విడ్ పోయాలి. పోసి ఇట్లా మూత పెట్టేసి ఇట్లా ప్రెస్ చేస్తే కింద నుంచి లిక్విడ్ వస్తుంది. హ్యాండ్ వాష్ ఇంకా యూజ్ చేయొచ్చు వాష్రూమ్. ఉంది కదా. అవును. కాస్ట్ మనకు తక్కువ బడ్జెట్ లా తక్కువ పడింది అక్క. నాకు నాది ఇంకా తక్కువ పడ్డది. నాకు ఇది ఎక్కువ పడింది. 173 ఏమో పడింది. కానీ మంచిగా ఉంది, బాగుంది కలర్. ఒకటి సింక్ కాడ పెడదామని. దీనికి ఏంటంటే మేకులు కొట్టాలి. మేకులు ఏంది పెట్టరాదు అని చెప్పేసి ఒకటి ఆల్రెడీ మేకు ఉందని చెప్పేసి అయితే నేను ఇది తీసుకున్నా. బాగుంది ఇది కూడా. ఇంకా వైట్ కంటే బ్లాక్ మంచిగా కనబడుతుంది. నాదేమో వైట్ కలర్ది కదా. బ్లాక్ బాగుంటుంది. బ్లాక్ తీసిన ఇటు లాక్ అన్నట్టు. ఈ ఐటమ్స్ నేను తీసుకున్నాను చూడండి ఎలా ఉంది. ఫస్ట్ టైం నేను ఈ ఐటమ్ తీసుకోవాలి మీషోలో, కానీ తక్కువ బడ్జెట్లో. ఇదిగోండి, ఇవన్నీ కూడా మంచిగా యూజ్ అయ్యేటి. మళ్ళీ ఇవి మా మీషో అన్బాక్సింగ్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ గట్టిగా క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీరు కూడా ఇందులో ఏదైనా కావాలంటే చేసుకోవచ్చు. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో మనకు ఎక్కువ ఐటమ్స్ వస్తాయి మనకు మీషోలో. నాకైతే మంచిగా అనిపించింది, తక్కువలో వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.